స్పెషల్ డిఎడ్ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ డౌట్స్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మన కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇచ్చారు. సో మరి ఏమన్నా మెరిట్ లిస్ట్ ఇస్తారా, లేదంటే అందరికి పిలుస్తారా, సో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఆల్రెడీ వేరే కోర్సులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వచ్చా, సో ఇలాంటి వేరియస్ డౌట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి, సో చాలా మంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, లైక్ అప్లై చేసేటప్పుడు నాకు ఈ కాలేజ్ కావాలి, ఈ 5 కాలేజ్ కావాలి అనుకున్న వాళ్ళకు ఏదో ఒక కాలేజ్ అయితే ఇచ్చారు. ఈ కాలేజ్ అంటే ఫస్ట్ మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందులో ఫస్ట్ ఆప్షన్ గా చాలా మందికి వెబ్ ఆప్షన్ లో లైక్ ఈ కాలేజ్ కి వెళ్ళండి అని ఇచ్చారు. అలాంటి వాళ్ళు మీకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్ నేమ్, మీ యొక్క ర్యాంక్ ఎంత, ఓవరాల్ ర్యాంక్ గుర్తు లేకపోతే మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, అండ్ మీ క్యాస్ట్, ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ తోని సపోజ్ ఎంతమంది ఉన్నారు మనకు కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. సో ఇది మీకే యూజ్ అవుతుంది కాబట్టి కాలేజ్ అండ్ క్యాస్ట్, మీకు ర్యాంక్ ఉంటే ర్యాంక్ ఆర్ మార్క్స్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సో దట్ మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఒక 9 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, అవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఇంకా స్పెషల్ డిఎడ్ కి సంబంధించిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకున్నారు, సో కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో అదైతే మీరు చూసుకోండి, ఎన్బిఆర్ వెబ్సైట్ లో ఉంటుంది. జస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అవన్నీ ఎంటర్ చేస్తే మీరు ఫస్ట్ చాయిస్ ఏదైతే ఫిల్ చేస్తారో అది డిస్ప్లే అవుతుంది. సో అందులో మీ యొక్క కాలేజ్ నేమ్, కోర్స్ ఏ కోర్సు, కాలేజ్ అడ్రస్, అందులో ఎవరైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అనుకోవచ్చు. అండ్ పక్కన మనకు షెడ్యూల్ డేట్ వచ్చేసి విల్ అనౌన్స్ సూన్ అని ఇచ్చారు. సో ఇక్కడ మెయిన్ గా మన కాలేజ్ వాళ్ళకు కూడా ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ తెలియదు. అండ్ మనకు నిప్పెడ్ అండి, సో మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ యూనివర్సిటీ, లైక్ టాప్ ఇన్స్టిట్యూట్ అది. సో వాళ్ళకు కూడా కొద్దిగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఆర్సీఐ వాళ్ళు మనకి ఇది కండక్ట్ చేస్తున్నారు, ఈ కంప్లీట్ కౌన్సిలింగ్. సో అఫీషియల్ డేటా ఒక కాలేజ్కే కాదు అన్ని కాలేజ్కి వాళ్ళు పంపాలి, కాకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కాలేజ్ వాళ్ళకు కూడా తెలియదు. సో మనకి ఎంతైతే ఇన్ఫర్మేషన్ తెలుసో ఆ ఇన్ఫర్మేషనే కాలేజ్ వాళ్ళకు కూడా తెలుసు. సో ఇక్కడ మనకు షెడ్యూల్, కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి 17th నుంచి స్టార్ట్ అవుతుంది. సో సపోజ్ రేపటి వరకు ఏమన్నా 1:1 కానీ 1:2 కానీ 1:3 కానీ వెబ్సైట్లో పెడితే ఓకే, లేకపోతే ఇక్కడ షెడ్యూల్ డేట్స్ లో మీకు ఏమైనా డేట్స్ ఇస్తే సపోజ్ 1:1 పిలిచి 17th రోజు వీళ్ళు వెళ్ళండి, మీరు లాగిన్ అవుతారు కదా, లాగిన్ లో షెడ్యూల్ డేట్ కింద డేట్ ఇస్తే వెళ్ళండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్, షెడ్యూల్ డేట్స్ ఇస్తే ఏ రోజు మీకు డేట్ వస్తుందో ఆ రోజు మీ అలాటెడ్ కాలేజ్కి వెళ్ళండి. సపోజ్ రేపు ఈవినింగ్ కావచ్చు, నైట్ వరకు డేట్స్ రాకపోతే మీకు ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి విత్ సర్టిఫికెట్స్ వెళ్ళాలి. ఓన్లీ 2 ఆప్షన్స్. మీకు ఏమైనా డేట్ వస్తే, అందరికీ డేట్ రాదు, డేట్ వస్తే, ఎందుకంటే అక్కడ మెరిట్ లిస్ట్ ప్రకారంగా తీస్తారు. డేట్ రాకపోతే డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళాలి. సో అది రేపటి వరకు వెయిట్ చేయండి. రేపటి వరకు ఏం రాకపోతే డైరెక్ట్ మీరైతే కాలేజ్కి వెళ్ళండి. ఇది 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే అఫీషియల్ డేటా లేదు, కాలేజ్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇక్కడ ఒక అప్డేట్ షెడ్యూల్ డేట్ ఇచ్చారు కాబట్టి వెయిట్ చేద్దాం, లేకపోతే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 17th, 18th, అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి 22, 23, నెక్స్ట్ ఓపెన్ రౌండ్ వచ్చేసి 25th to 29th. సో ఈ డేట్స్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. అండ్ ఎన్బిఆర్ వెబ్సైట్ లో కూడా సెకండ్ ఆప్షన్ లో మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లో కూడా పోస్ట్ చేశాను. ఇవి డేట్స్. సపోజ్ 1:1 పిలుస్తారా, 1:2 పిలుస్తారా, రేపు నైట్ వరకు తెలుస్తుంది. సపోజ్ రేపటి వరకు ఇలాంటి అప్డేట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు అలాటెడ్ కాలేజ్, ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి విత్ సర్టిఫికెట్స్ వెళ్ళాలి. ఇదే సింపుల్ పాయింట్. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి, కొంతమందికి సన్నిధి సెంటర్ ఫర్ లైఫ్ స్కిల్స్ ఈ కాలేజ్ వచ్చింది. సో ఎవరైతే ఆలియావర్ జంగ్ పెట్టిన వాళ్ళకు సన్నిధి కాలేజ్ వచ్చింది, కొంతమందికి ఆలియావర్ జంగ్ వచ్చిన వాళ్ళు ఆలియావర్ జంగ్కి వెళ్ళాలి. సో ఇక్కడ సన్నిధి కాలేజ్ వాళ్ళకు కాల్ చేస్తే ఈ కాలేజ్ అయితే లేదు, ఒక 5 years బ్యాకే దీనికి పర్మిషన్ తీసేశారు, కాలేజ్ కూడా నడుస్తలేదు. కానీ చాలా మందికి కాలేజ్ వచ్చింది. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని మెయిల్ కూడా చేయడం జరిగింది. నిన్నటి నుంచి నేను చేస్తున్నాను, ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆర్సీఐ నుంచి. అండ్ ఆ కాలేజ్ వాళ్ళకు కూడా కాల్ చేస్తే మాకైతే ఏం సంబంధం లేదు, మాకు కాలేజీ నడుస్తలేదు అని చెప్తున్నారు. సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు మీరు వెళ్తే ఆలియావర్ జంక్ అన్న వెళ్ళండి, లేకుంటే కొద్దిగా వెయిట్ చేయండి రేపటి వరకు. ఎందుకంటే కాలేజ్ లేదు, అక్కడ వాళ్ళ నంబర్స్ ఉన్నాయి ఆ కాలేజ్ వాళ్ళే, కాకపోతే వాళ్ళైతే కాలేజ్ లేదంటున్నారు. సో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమవుతలేదు కొంతమందికి. సో మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి. ఆలియావర్ జంక్కి వెళ్తా అంటే వెళ్ళొచ్చు, కాకపోతే నేను 100% చెప్పలేము, అక్కడికి వెళ్తే మీకు సొల్యూషన్ దొరుకుతుందని. కొద్దిగా మీరైతే వెయిట్ చేయాలి. సో చాలా మందికి అక్కడ ఆలియావర్ జంగ్ కోడ్ వచ్చేసి TL006 అండ్ సన్నిధి కూడా TL06 ఇచ్చారు. మరి వాళ్ళు ప్రాపర్గా ఇచ్చారా, మరి అది డిలీట్ చేస్తారా, మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు. ఈ ఇయర్ యాడ్ చేస్తారు, 2025లో ఈ సన్నిధి కాలేజ్ ఈ ఇయర్ యాడ్ చేస్తారు, లాస్ట్ ఇయర్ వరకు లేదు. సో అది ఆర్సీఐ వాళ్ళు యాడ్ చేశారు కాబట్టి వాళ్ళే క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో మనము క్లారిఫై చేయలేము అంటే ఆ కాలేజ్ ఉంటుందా ఉండదా అని, ఎందుకంటే కాలేజ్ వాళ్ళు లేదంటున్నారు. మనకు
కౌన్సిలింగ్లో అయితే వచ్చింది. సో ఆర్సీఐ వాళ్ళే ఉంది అనుకుంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళకి పెట్టండి ఈ ఇయర్ నుంచి అని చెప్తారు. లేదు అనుకుంటే బై మిస్టేక్గా మేము పెట్టాము డిలీట్ చేస్తామని చెప్తారు. సో ఈ కాలేజ్ వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి, మనము ఎగ్జాక్ట్ సొల్యూషన్ అయితే చెప్పలేకపోతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫీ గురించి. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. సో మ్యాక్సిమం ఫీ ఏ కాలేజ్లో అయినా ఆర్సీఐ వాళ్ళు చెప్తారు ఇంతే మ్యాక్సిమం ఫీజు పెట్టుకోవాలి, దీనికన్నా ఎక్కువ పెట్టుకోవద్దని. సో 60,000 పర్ ఇయర్కి 60,000ని మించొద్దు. సో ప్రతి కాలేజీలో వేరియేషన్స్ ఉంటాయి. ఒక కాలేజీలో 25,000 ఉంటాయి, 35,000, 40,000, 50,000 కాలేజ్ బట్టి. సో ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో ఆర్సీఐకి అయితే మేము 50,000 పెట్టుకుంటున్నామని చెప్పొచ్చు. ఎక్కువ కాలేజ్ కూడా ఎక్కువ ఫీజు కూడా వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏం చేయలేమండి. సో మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. సపోజ్ 60,000 కన్నా ఎక్కువ అడిగితే సో మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, ఈ కాలేజ్ వాళ్ళు ఎక్కువ ఫీ అడుగుతున్నారని కంప్లైంట్ రైజ్ చేయొచ్చు ఆర్సీఐ. కాకపోతే ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆర్సీఐ నుంచి. మెయిల్స్ చేసిన రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మొబైల్ నెంబర్స్ కూడా వర్క్ చేయవు అవి. అండ్ నిప్పెడ్, సో కొంతమందికి చాలా మందికి నిప్పెడ్ వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ మన వికాస్ నగర్లో సికింద్రాబాద్ దగ్గరలో ఉంటుంది. సో అందులో అయితే ప్రీవియస్ 2024 వరకు ఉన్న ఫీ అయితే చెప్తున్నాను. హాస్టల్, అక్కడ హాస్టల్ బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్కి ఉంటుంది. పెద్ద ఇన్స్టిట్యూట్ అండి. సో ఇక్కడ 23,000 పర్ ఇయర్ ఉంటుంది ఫీ హాస్టల్ వాళ్ళకు. అండ్ మెస్ ఫీజు వచ్చేసి 1,700-1,800 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. సో ఇది హాస్టల్కి సంబంధించింది. అదే నాకు హాస్టల్ వద్ద డే స్కాలర్గా వెళ్తా అంటే 14,000 ఉంది పర్ ఇయర్. ఇవి లాస్ట్ ఇయర్ ఫీజు. ఈ ఇయర్ పెరిగితే ఒక 5,000, 4,000 అట్లా పెరగవచ్చు. సో మీరు ఎలా కౌన్సిలింగ్కి వెళ్తారు కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తారు అదే రోజు. సో ఇది లాస్ట్ ఇయర్ ప్రకారం డేటా. అండ్ ఎవరైతే చైల్డ్ గైడెన్స్ సెంటర్ వచ్చిందో ఈ ఇయర్ ఫీ వచ్చేసి 35,000 పర్ ఇయర్. ఆశ్రయ ఆకృతి వచ్చిన వాళ్ళకు ఒక 40,000 to 45,000 ఉంటుంది. సో మీరు వెళ్ళిన వాళ్ళు చెప్తారు 40,000 to 45,000 ఉంటుంది. మిగతా కాలేజీలో కూడా ఏవైతే కాలేజెస్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 35,000, 40,000 వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఏ కాలేజీలో అయినా 60,000 ఆర్ బిలోనే ఉంటుంది. ఎక్కువ ఉంటే మీరు కంప్లైంట్ అన్న రైజ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా ఫీజు, అడ్మిషన్ ఫీ ఏవో ఒకటి చెప్తారు, మీరు పే చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు సర్టిఫికేట్స్, సపోజ్ రేపు డేట్ వస్తే డేట్ వచ్చిన వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, డేట్ ఏం రాకపోతే అందరూ మీకు నచ్చిన ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి సర్టిఫికేట్స్తో వెళ్ళాలి. ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. 10th ఇంటర్. సో దీని క్వాలిఫికేషన్ ఏంది, జస్ట్ ఇంటర్మీడియట్, మీకు డిగ్రీతో సంబంధం లేదు. బీటెక్, ఎంబీఏ చేస్తారా, పీజీ, బీఎడ్, ఎంఎడ్ అవి సర్టిఫికేట్స్తో ఇక్కడ పని లేదు. జస్ట్ 10th మేము, ఇంటర్మీడియట్ మేము ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ బోనాఫైడ్స్ అప్ టు ఇంటర్మీడియట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇంపార్టెంట్, క్యాస్ట్తోనే మీకు అక్కడ సెగ్రిగేషన్ చేస్తారు. నెక్స్ట్ ఒక 3 or 4 ఫొటోస్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ టీసీ. సో టీసీ ఇంటర్మీడియట్తో అప్ టు ఇంటర్మీడియట్ చదివి ఇంటర్తో అప్లై చేసే వాళ్ళు ఇంటర్ టీసీ తీసుకెళ్ళాలి. డిగ్రీ తర్వాత చేసే వాళ్ళు డిగ్రీ టీసీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ ఇంటర్ టీసీ డిగ్రీలో ఇచ్చేస్తారు. సో డిగ్రీ టీసీ ఇవ్వాలి. సపోజ్ పీజీ, బీఎడ్, ఎంటెక్, బీటెక్ ఇలా చేసిన వాళ్ళు మీ లాస్ట్ స్టడీ, బీటెక్ లాస్ట్ స్టడీ అయితే బీటెక్ సంబంధించిన టీసీ, ఎంటెక్ అయితే ఎంటెక్, బీ ఫార్మసీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ లాస్ట్ స్టడీ ఏది చేశారో దానికి సంబంధించిన టీసీ మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఇది టీసీ గురించి. ఒకటే, మీరు లాస్ట్ స్టడీ ఏది చేశారు, ఇంటర్ లాస్ట్ చేశారా, డిగ్రీ లాస్ట్ చేశారా, బీఎడ్ లాస్ట్ చేశారా, పీజీ లాస్ట్ స్టడీ ఏది ఉందో ఆ టీసీ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్, అంటే ఇదే మీకు ఈ కాలేజ్ అలాట్ అయినట్టు మీరు స్క్రీన్ షాట్ తీసి జిరాక్స్ సెంటర్లో ఆ ప్రింట్ తీసుకొని వెళ్ళండి. సపోజ్ అలాట్మెంట్ ఏమీ రాకపోతే, అలాట్మెంట్ సపోజ్ ఈ క్యాండిడేట్స్కి అని వస్తే ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అప్లికేషన్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు ఫిల్ చేస్తారు కదా ఆన్లైన్ అప్లికేషన్, అది ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళండి. ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ మెయిన్ పాయింట్, మనకు చాలా లేట్ అయిపోయింది. ఒక 50 days పోస్ట్ పోన్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా. సో ఇక్కడ చాలా మంది ఇంటర్ తర్వాత డిగ్రీ కావచ్చు, డిఎడ్ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ జాయిన్ అయ్యారు. డిగ్రీ తర్వాత కొంతమంది నార్మల్ బిఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒక కోర్సులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ స్పెషల్ డిఎడ్లో పార్టిసిపేట్ చేయాలంటే సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక కాలేజీలో ఉన్నారు కాబట్టి సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో మేము ఎట్లా వెళ్ళాలంటే, మీరైతే ఫస్ట్ జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళండి. మీరు ఉన్న సర్టిఫికేట్స్తో వెళ్ళి, సో మేము ఆల్రెడీ వేరే కోర్సులో జాయిన్ అయ్యాం సార్, సో ఇక్కడ 50 days 2 months అయిపోయింది, సో మా పేరెంట్స్ వేరే కోర్సులో జాయిన్ చేయించారు, సపోజ్ ఇక్కడ మాకు సీట్ వస్తుందంటే మేము అక్కడ క్యాన్సిల్ చేసుకొని వస్తాం అని ఇలా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు 2 months ఎక్స్టెండ్ చేశారని. మీకు అక్కడ మీరు ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ సెగ్రిగేట్ చేస్తారు. సో ఇప్పుడు కౌన్సిలింగ్లో వచ్చింది కదా, నేను ముందే ఫీ పేమెంట్ అట్లా ఏముండదు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు, వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారు, మెరిట్ లిస్ట్ తర్వాత
మీరు వస్తారా, మరి పక్కా వస్తారంటే ఫీ పేమెంట్ చేయమంటారు. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. మీకు ఇక్కడ పేరు వచ్చినంత మాత్రం మనం పే చేయాల్సిన అవసరం లేదు, సెలెక్ట్ అయితేనే పే చేయాలి. సో అప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తెచ్చుకోండి అంటే అప్పుడు మీరు మీ కాలేజ్ డిగ్రీ అయితే డిగ్రీ, వేరే ఇతర కోర్సెస్లో ఉన్న కోర్సెస్ మనం డిలీట్ చేసుకొని అంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, మీరు ఏం చేయాలి, నాకు డిఏడే కావాలనుకుంటే ఆ డిగ్రీ మొత్తం క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ ప్రైవేట్ కాలేజీలో అయితే ఫీ అడుగుతారు అక్కడ. ఇప్పుడు మీరు మీ వల్ల అక్కడ డిగ్రీ 3 years వేస్ట్ అయిపోయింది. సపోజ్ పీజీ రెగ్యులర్ ఉన్నారు, పీజీ 2 years వేస్ట్ అయిపోయింది. బీఎడ్ ఉన్నారు, బీఎడ్ 2 years వేస్ట్ అయిపోయింది. వేరే ఇతర ఏ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా మొత్తం ఫీ అడుగుతారు. సో వాళ్ళు ఎంత ఫీ అడుగుతారో అంత ఫీ పేమెంట్ చేసుకొని ఇక్కడ రావాలి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కాబట్టి ఫీ అయితే అడుగుతారు. సో అది మీ ఓన్ రిస్క్ అండి. సో అవి వదిలేసుకొని రావాలంటే ఆ ఫీ అయితే అది పేమెంట్ చేసుకొని ఇటు రావాలి. సో నెక్స్ట్ టీసీ. ఇప్పుడు ఆల్రెడీ మేము అక్కడ టీసీ ఇచ్చేసాం కదా, అంటే మీరు క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు డిస్కంటిన్యూ టీసీ ఇస్తారు. డిస్కంటిన్యూ టీసీ ఇచ్చినా నో ప్రాబ్లం. మీకు లాస్ట్ స్టడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీలో ఉన్నారు, డిగ్రీ డిస్కంటిన్యూ అడిగితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు వేరే ఏమన్నా పీజీ కోర్స్ కావచ్చు, బీటెక్ కావచ్చు, వేరే ఇతర కోర్సులు ఉన్నా డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. డిస్కంటిన్యూ చేసుకొని ఇక్కడ రావచ్చు. ఎప్పుడు ముందే తీసుకోవద్దు, మాకు సీట్ వస్తుంది అన్నప్పుడే డిస్కంటిన్యూ. లేకపోతే డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెరిట్ రాకపోతే అది పోతుంది ఇది పోతుంది. సో మీరు సీట్ వచ్చింది అన్నప్పుడు ఆ కాలేజ్కి ఒక 1 day పర్మిషన్ తీసుకొని సార్ నేను క్యాన్సిల్ చేసుకొని వస్తాను అంటే అయిపోతుంది. సో అక్కడ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒక కాలేజీలో ఒక లా ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్కి సంబంధించిన గైడ్ లైన్స్ కావచ్చు అవి ఏం ఇవ్వలేరు కాబట్టి సో ముందే చెప్తున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఎవరికి తెలియదు, అంటే ఆర్సీ వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి సో ముందే జాగ్రత్త పడండి. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్, ఇప్పుడు ఏపీ డీసెట్ కావచ్చు, తెలంగాణ డీసెట్ ద్వారా డిఎడ్, సో రెగ్యులర్ మోడ్లో డిఎడ్ ఎవరైతే చేస్తున్నారో మీరు అందులో కంటిన్యూ అయితే బెటర్ అండి. సపోజ్ మీరు ప్రైవేట్ కాలేజీలో ఉండి ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తానని ఇటు సైడ్ వద్దాం అనుకుంటే మీకు మనీ అఫోర్డబుల్ కాదు అనుకుంటే రావచ్చు. అంటే నేను డిఎడ్ మొత్తం అక్కడ క్యాన్సిల్ చేసుకుంటా, ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే మీ వాళ్ళు అక్కడ సీటు పోతుంది. సో వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారో ఆ అమౌంట్ కట్టి మళ్ళీ స్పెషల్ డిఎడ్కి వస్తా అంటే రావచ్చు. అమౌంట్ నాకు ప్రాబ్లం కాదు అనుకుంటే, లేదు నాకు అమౌంట్ ప్రాబ్లం అనుకుంటా అంటే మీరు నార్మల్ డిఎడ్ చేస్తే బెటర్. ఎందుకంటే అక్కడ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సీట్ రాకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సీట్ వస్తుంది అన్నప్పుడు మీరు అది రెగ్యులర్ మోడ్లో తీసేయండి, లేదంటే సైలెంట్గా రెగ్యులర్ మోడ్లో డిఎడ్ వేసుకోవడం చాలా బెటర్. సో ఇలా కూడా చాలా మంది ఉంటారు. సో ప్రాపర్ డిసిషన్ తీసుకోండి. సో నెక్స్ట్ ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో జస్ట్ మీకు కాలేజ్ నేమ్ నిప్పెడ, చైల్డ్ గైడెన్స్ సెంటర్, ఆశ్రయ, ఆకృతియ, సో మీకు ఏపీఆ, తెలంగాణ ఏ కాలేజో పెట్టి అక్కడ మీ ర్యాంక్, సో మీరు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు ఎంత ఓవరాల్, అది ఆల్ ఓవర్ ఇండియా, స్టేట్ వైడ్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా. దాని పక్కన మార్క్స్ రాస్తే మార్క్స్, క్యాస్ట్ ఇవి రాస్తే సరిపోతుంది. సో సపోజ్ ఒక 100 members ఉన్నారు, 100 members నిప్పెడు పెడితే ఆ 100లో ఒక ఎస్సీ వాళ్ళు 5 members పెట్టారు. ఆ 5 members మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఓకే ఈ క్యాండిడేట్ నా అక్కడ ఉన్నారు కాబట్టి నాకు రాకపోవచ్చు. సపోజ్ బీసీబీ అనుకోండి, సో బీసీబీలో ఒక 10 members కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే బీసీబీలో ఓకే ఈ ర్యాంకర్స్ ఉన్నారు, సో మనకు వస్తుందా రాదని జస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఒక 100 మంది 200 మంది పెట్టినా ఒక ఐడియా వస్తుంది, మిగతా వాళ్ళకి మీకే యూజ్ అవుతుంది కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్. అండ్ ఫైనల్ మెయిన్ పాయింట్ వచ్చేసి అటెండెన్స్. సో ఎవరైతే రెగ్యులర్గా పోతా నేను కాలేజ్ అనుకున్న వాళ్ళు మాత్రం పోతే యూజ్ ఉంటుంది కౌన్సిలింగ్కి. లేకపోతే మీరు వెళ్ళే ఆ బస్ ఛార్జ్ కావచ్చు, ఎట్లయితే వెళ్తారో ఆ అమౌంట్ వేస్ట్. అక్కడ ఏమన్నా అడ్మిషన్ ఫీ అని ఏమన్నా అడిగినా అది కూడా వేస్ట్. ఎందుకంటే స్పెషల్ డిఎడ్ కాబట్టి ప్రతి కాలేజ్లో మనకు థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. సో ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళాలి. సో మనకు ప్రాక్టికల్కి సంబంధించిన 85% ఉండాలి, నార్మల్ రెగ్యులర్ క్లాసెస్కి 75% అటెండెన్స్ ఉండాలి. సో ఇవి నార్మల్ కాలేజ్ లాగా అయితే ఉండవండి, స్ట్రిక్ట్ ఉంటాయి. సో మీకు డొనేషన్, ఇంకొక మెయిన్ పాయింట్, చాలా మంది మేము అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసుకుంటామంటారు. ఈ అమౌంట్ మీరు 1 lakh 2 lakh ఎంత ఇస్తా అన్నా కూడా అక్కడ వాళ్ళు తీసుకోరు. సో ఇవి స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్కి, డిసెబిలిటీ స్టూడెంట్స్కి సంబంధించిన కోర్సెస్ కాబట్టి అలాంటివి ఏం కుదరవు. సో నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ అమౌంట్ అవన్నీ మాట్లాడి వేస్ట్, ఆ డే అంతా వేస్ట్ అయిపోతుంది మీది. అందుకే ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. రెగ్యులర్గా వెళ్తా నేను అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తే యూజ్ ఉంటుంది. ఇర్రెగ్యులర్గా వెళ్తా నేను మేనేజ్ చేసుకుంటా, వాళ్ళకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ వేస్ట్ అండి. సో అక్కడ కుదరవు. సో నార్మల్ డిఎడ్, నార్మల్ బిఎడ్ లాగా ఉండవు ఇవి. సో సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి ఇవి. సో ఇవి సెంట్రల్ మన స్టేట్ వైడ్ కాదు, ఇది మొత్తం ఆల్ ఓవర్ సెంట్రల్ ఉంటాయి కాబట్టి సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, అక్కడ అటెండెన్స్ కావచ్చు, అవన్నీ వేరే విధంగా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ అండ్ రెగ్యులర్గా వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. సో ఎంప్లాయీ అంటే బయట వేరే వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, మ్యారీడ్ ఉమెన్ కావచ్చు,
సో నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడే పోతా అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ కాదు. రెగ్యులర్ మోడ్లో వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రం పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ షెడ్యూల్ డేట్స్ ఏమైనా అప్డేట్ అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటా. సపోజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రాకపోతే అందరూ మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి అయితే వెళ్ళిపోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.